దేవుని ఎడల భక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆమె జీవితాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మన జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మాలి. మొదటగా ఈ యొక్క కార్యము నా జీవితంలో జరగాలంటే నేను మొదట ఏం చేయాలి? నమ్మాలి. తర్వాత ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఆమె ఉపవాసం కలిగి 3 దినాలు ప్రార్థన చేసింది. ఆమెను బట్టి ఆమె జాతి అంతా రక్షింపబడింది. మరి ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం రక్షింపబడుతుందా? నిన్ను బట్టి నీ యొక్క బిడ్డలు రక్షణ మార్గంలోకి నడుస్తున్నారా? నిన్ను బట్టి నీ పొరుగువారు దేవుని సన్నిధికి, దేవుని తట్టు త్రిప్పబడుతున్నారా? నీవు ఒక్కసారి ఆలోచన చేసుకోమని రాత్రి కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎస్తేరు రాణి గారు ఒక్కళ్ళేనా పట్టుదల గారికి ప్రార్థన చేసింది? బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులు చాలా గొప్పగా ప్రార్థన చేశారనమాట. వారు చేసిన ప్రార్థనను బట్టి చాలా గొప్ప ఆశీర్వాదాలని వారి జీవితంలో వారు పొందుకున్నారా లేదమ్మా? పొందుకున్నారా లేదా? పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఏం చేశాడంటే ఆయన కలిగి ఉన్న బలహీనతలన్నీ దేవుని ఎదుట ఒప్పుకున్నాడంట. ఒప్పుకొని చాలా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. పట్టుదలతో చేశాడు. తన యొక్క యవ్వన జీవితంలో చాలా పట్టుదలతో ప్రార్థన చేశాడంట. తద్వారా ఆయన ఉన్న స్థితి నుంచి గొప్పగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడనమాట. ఎవరంటే ఆయన యాకోబు గారు. ఎవరమ్మా? బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి చేయమొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మరి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నారు. ఎవరండి ఆయన? యాకోబు గారు. యాకోబు గారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి అంట, ఎన్నో నష్టాలు వచ్చినాయి. తన యొక్క చేసిన పనులను బట్టి దేవుని ఎదుట చాలా పశ్చాత్తాపం కలిగి ఆయన ప్రార్థన చేశాడనమాట. తన యొక్క యవ్వన జీవితంలో ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? బైబిల్ గ్రంథంలో ఇప్పుడే మనం చదువుకున్నాం. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మగసిరి అంటే ఏంటమ్మా? యవ్వన దశలో ఉన్నాడంట యాకోబు గారు. ఏ దశలో ఉన్నాడు? యవ్వన దశలో ఉన్నాడనమాట. యవ్వన దశలో యాకోబు గారు దేవునితో ఏం చేశారు? పోరాడాడంట. ఏం చేశాడమ్మా? దేవునితో ప్రార్థనలో పోరాడాడు. అయితే మొదటగా ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకేం తెలియపరుస్తున్నాడంటే యాకోబు గారు పుట్టుకతోనే ఒక పోరాట యోధుడు అనమాట. పుట్టుకతోనే ఏంటి? ఆయన ఒక పోరాట యోధుడు అనమాట. తనకు దక్కవలసిన ఆశీర్వాదం కొరకు, తనకు దక్కవలసిన జ్యేష్ఠత్వం కొరకు తల్లి గర్భంలోనే ఆయన పోరాడాడు. ఎక్కడ పోరాడాడమ్మా? తల్లి గర్భంలోనే తన అన్న మడుమను పట్టుకొని పోరాడాడు. ఎందుకు? నేనే ముందెళ్ళాలి, నేనే ముందు పుట్టాలి, జ్యేష్ఠత్వం అనేది నాకే రావాలని తల్లి గర్భంలోనే పోరాడాడు. యాకోబు గారికి ఎంత విశ్వాసమో కదండి. యాకోబు గారికి ఎంత భక్తి ఉంటేనో ఆయన బాల్యము నుంచి శిశువుగా ఉన్నప్పుడే దేవుడు ఆయనకు అంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఇచ్చాడా లేదమ్మా? బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఏమని? తల్లి గర్భమందే యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకున్నాడనమాట. గర్భంలోనే పోరాడాడు. దేనికోసం? దేవుని ఆశీర్వాదం కోసం. దేవుని యొక్క ఏం కోసం పోరాడాడమ్మా? దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, ఆయన నుంచి వచ్చే మేలుల కోసం పోరాడాడనమాట. పోరాడి దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేస్తాడని ఏ దశలో పోరాడాడు? యవ్వన దశలో పోరాడాడు. ఈ రోజున యవ్వనస్తులుగా ఉన్న స్త్రీలైనా పురుషులైనా కూడా మరి ఈ రీతిగా పోరాడుతున్నారా?
మీరు ఒక సమస్యను బట్టి దేవుని సన్నిధిలో పోరాడితే యాకోబు గారు